హాయ్ అండి. గోధుమలతో పిల్లలకు పెద్దలకు నచ్చేలా స్నాక్స్ను ఇప్పుడు మరింత రుచిగా ఇంకా చాలా చాలా ఆరోగ్యంగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. గోధుమలతో తయారు చేసిన మరమరాలు అంటే పఫ్డ్ వీటితో స్పైసీగా తక్కువ నూనెతో ఘాటుగా ఇంకా రుచికరంగా చేసుకునే ఈ స్నాక్ను చేసుకోవడం కోసం ముందుగా పావు కిలో వరకు గోధుమ మరమరాలను తీసుకోండి. ఇందులో చిన్న పార్టికల్స్ లాంటివి అంటే ఏదైనా పొడి లాంటి పదార్థం లేకుండా చాటలో చెరిగి తీసుకోండి. ఈ గోధుమ మరమరాలు అన్ని చోట్ల అందుబాటులో ఉండవండి. ఎప్పుడైనా రోడ్ సైడ్స్కు సంచుల్లో పోసి వీటిని అమ్ముతూ ఉంటారు. ఇవి గోధుమలతో బట్టీలో తయారు చేసిన మరమరాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను ఉంచి వీటిని వేసి లో ఫ్లేమ్లో ఇవి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి. మాడకుండా ఒక 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేయిస్తే ఇవి బాగా క్రిస్పీగా తయారవుతాయండి. ఇవి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కలపడం ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ 5 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెలో 4-5 పచ్చిమిర్చీలు, 2 ఇంచుల అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఈ మసాలా వేసి తాలింపు పెడితే టేస్ట్ మరింత బాగుంటుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్ల నూనె పోసి పావు కప్పు పల్లీలు వేసి దోరగా వేయించాలి. ఇవి లోపలి వరకు వేగితేనే ఆ క్రిస్పీనెస్ ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచి లోపలి వరకు వేగేలా వేయించుకోండి. అందులోని 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించాక ఇందాక మిక్సీ పట్టి ఉంచిన మసాలా కారాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మసాలా మాడకుండా ఇలా చక్కగా వేగాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూను పసుపు, ఇంకా పావు కప్పు పుట్నాలను కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. ఇవన్నీ ఇలా చక్కగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను కారం వేసి ఒకసారి కలిపి గోధుమ అటుకులను కూడా ఇందులోకి వేసి మసాలా అంతా వీటికి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా వేసిన కారం వచ్చేసి ఈ స్నాక్కు మంచి రంగు ఇంకా ఎక్స్ట్రా స్పైసీనెస్ కోసం మాత్రమే యాడ్ చేశానండి. ఇష్టం లేనివారు స్కిప్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్లోనే ఉంచి తాలింపు అంతా కూడా వీటికి బాగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ, నిమ్మరసంతోటి సర్వ్ చేయండి. చాలా డిఫరెంట్గా, రుచిగా, తిన్న కొద్దీ తినాలనిపించి పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల కోసం చిరుతిండ్లను కూడా ఎంత ఆరోగ్యంగా చేసుకోగలిగితే తల్లులకు అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఏముంటుంది చెప్పండి. సరదాగా సాయంత్రం పూట స్నాక్స్గా తినడానికి బండి మీద కొని ముంత మసాలాని ఈజీగా, హైజీనిక్గా ఇంట్లోని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా టేస్టీగా, సులువుగా ఈ మురి మిక్స్చర్ని చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా గిన్నె తీసుకొని అందులో 1 కప్పు ఫ్రై చేసిన పోహాను తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఫ్రై చేసిన కార్న్ఫ్లేక్స్ను కూడా తీసుకోవాలి. వీటితో పాటుగా పావు కప్పు ఫ్రై చేసిన వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ముందుగానే నేను వేడివేడి నూనెలో పోహా, కార్న్ఫ్లేక్స్ ఇంకా పల్లీలను వేడివేడిగా వేసి ఫ్రై చేసుకొని తీసుకున్నాను. తర్వాత ఇందులో 1 ఉల్లిపాయను చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు, 1 టమాటాని సన్నగా కట్ చేసిన ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను వరకు కారం, పావు స్పూను వరకు పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, అరచెక్క నిమ్మరసాన్ని పిండుకొని తీసుకోవాలి. ఉంటే 1/2 స్పూను వరకు చాట్ మసాలా కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మురి మిక్స్చర్ మంచి ఫ్లేవర్తో ఇంకా టేస్టీగా ఉండడం కోసం 1 స్పూను వరకు మంచి క్వాలిటీ ఉండే నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చేత్తోటి మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. రుచి చూసి ఉప్పు, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. మురి మిక్స్చర్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిగ్గా ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. బండి మీద ముంత మసాలా వాళ్ళైతే ఇందులో మిర్చి బజ్జీ కానీ టమాటా బజ్జీని కానీ కట్ చేసి వేస్తూ ఉంటారు. అయితే బజ్జీలు అందుబాటులో లేకపోయినా కారంగా, కమ్మగా ఏదైనా తినాలి అనిపిస్తే ఇంట్లో ఉండే వాటితోని బేసిక్ ముంత మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి.
ఇలా రెడీ చేసుకున్న దాన్ని గిన్నెలో వేసి సర్వ్ చేయడమే. అయితే పిల్లలకు బయట బండి మీద కొన్నట్టుగా ఉంటేనే ఇష్టపడతారు కాబట్టి ఇలా న్యూస్ పేపర్ని పొట్లంలా చుట్టి ఇందులో వేసి సర్వ్ చేయవచ్చు. అయితే న్యూస్ పేపర్ను ప్రింట్ చేయడం కోసం వాడే ఇంకులో కెమికల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా న్యూస్ పేపర్లో వేయకుండా ఇలా అరిటాకు కానీ విస్తరాకు కానీ వేసి పొట్లంలా చేసుకోవాలి. సింపుల్గా, టేస్టీగా, హైజీనిక్గా చేసుకునే ఈ ముంత మసాలా ఫ్రైస్ను బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఏ బంగాళదుంపతో అయినా సరైన పద్ధతిలో ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తే అవి చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరి టేస్టీగా పిల్లలకెంతో నచ్చే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను చేయడం కోసం ముందుగా పొడవుగా ఉండే 2 బంగాళదుంపల్ని తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నవి స్టార్చీ పొటాటోస్ అండి. ఇవి ఎక్కువగా ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. పొటాటోలకు పైన ఉన్న తొక్కను తీసేసి తీసుకోండి. ఇప్పుడు వీటితో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం కోసం పొడవుగా 1/2 అంగుళం మందాన కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బంగాళదుంపల్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడగడం కోసం గిన్నెలో నీళ్లు తీసుకొని 2-3 సార్లు బాగా కడగాలి. బంగాళదుంపల్లోని స్టార్చ్ అంతా నీళ్లలో కనిపించకుండా నీళ్ళన్నీ చాలా క్లియర్గా వచ్చేంత వరకు బాగా కడిగి తీసుకోవాలి. ఈ విధంగా బంగాళదుంపలను కడిగి తీసుకుంటేనే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా వస్తాయండి. తర్వాత స్టవ్ మీద గిన్నెలో కొన్ని నీళ్లను మరిగించి అందులో 1 స్పూను నిమ్మరసం పోసి కట్ చేసి ఉంచిన బంగాళదుంప ముక్కలు వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇవి 30% వరకు ఉడికితే సరిపోతుందండి. వెంటనే నీళ్లు రాకుండా ఈ ముక్కలను మాత్రమే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అస్సలు వేడి లేకుండా ముక్కలు ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ముక్కలకు పట్టించాలి. కార్న్ఫ్లోర్ అంతా బంగాళదుంప ముక్కలకు బాగా పట్టేలా ఈ విధంగా కోట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కనుంచి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన వెంటనే కార్న్ఫ్లోర్ కలిపి ఉంచిన పొటాటోలను వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎక్కువసేపు ఒకేసారి ఫ్రై చేస్తే ఇవి క్రిస్పీగా అస్సలు రావండి. కొందరు వీటిని త్వరగా తయారు చేసుకోవడం కోసం ఒకేసారి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తారండి. అలా చేస్తే ఇవి అస్సలు క్రిస్పీగా తయారవ్వవు. కాబట్టి మొదటిసారి 30% వరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన వెంటనే వీటిని ప్లేట్లోకి తీసుకొని ఇందులో అస్సలు వేడి లేకుండా ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్క నుంచి తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి నూనె కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఫ్రై చేసిన బంగాళదుంప ముక్కల్ని రెండో వాయి కింద రెండోసారి ఫ్రై చేసి ఉంచిన బంగాళదుంప ముక్కల్ని వేసి మీడియం మంట మీద మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తేనే అర్థమైపోతాయండి ఇవి క్రిస్పీగా అయ్యాయో లేదో చూసి తెలుసుకోవచ్చు. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే వీటిని ఆయిల్ నుంచి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కాస్త ఉప్పు ఇంకాస్త కారం వేసి స్ప్రింకిల్ చేసుకొని టొమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఖరీదైన ఫ్రెంచ్ ఫ్రైస్ను ఇప్పుడు సులభంగా ఇంట్లోనే చేసి ఇవ్వండి. ఈరోజు పొటాటో చిప్స్ను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జస్ట్ 2 నిమిషాల్లో ఈ ఆలూ చిప్స్ను తయారు చేసుకోవచ్చండి. చాలామందికి ఆలూ చిప్స్ చేసేటప్పుడు ఎడ్జెస్ అనేవి ఎక్కువగా బ్రౌన్ కలర్లోకి వేగి మధ్యలో వేగకుండా ఉంటాయి. అలా కాకుండా పొటాటో చిప్స్ని ఈవెన్గా క్రిస్పీగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడి తినే పొటాటో చిప్స్ను ఎక్కువగా శ్రమ పడకుండా చిటికెలో ఎలా చేసుకోవాలో చూద్దాం. వీటి కోసం మీడియం సైజులో ఉండే బంగాళదుంపలు 2 తీసుకోండి. మార్కెట్లో మనకు 2 రకాల బంగాళదుంపలు దొరుకుతాయండి. ఒకటొచ్చేసి మనం రెగ్యులర్గా కర్రీ కోసం వాడే ఆలుగడ్డలు, ఇంకా రెండోది ప్రత్యేకంగా చిప్స్ చేయడం కోసం వాడే స్టార్చీ పొటాటోస్. ఇవి ఎక్కువగా వింటర్ సీజన్స్లో మాత్రమే వస్తాయి. తీసుకున్న పొటాటోస్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా గుడ్డతో నీట్గా తుడుచుకొని తీసుకోవాలి. తర్వాత
ఇలాంటి చిప్స్ స్లైసర్ని తీసుకొని బంగాళదుంపల్ని తురుముకోవాలి. చాలా పలుచగా స్లైసెస్ వచ్చే విధంగా చూసుకోండి. ఆలూని ఎంత పలుచగా స్లైస్ చేసుకుంటే మనకు చిప్స్ అనేవి అంత క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా ప్లేట్లో అయినా స్లైస్ చేసుకోవచ్చు, లేదా స్టవ్ మీద కడాయిలో నూనె పోసి మీడియంగా హీట్ అయ్యాక బంగాళదుంపని స్లైసర్ తోటి డైరెక్ట్గా ఆయిల్లోనే స్లైస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే చిప్స్ను మరీ ఒకేసారి ఎక్కువగా వేసేయకుండా కడాయిలో ఉన్న నూనెకు సరిపడ మాత్రమే వేసుకోవాలి, కానీ ఒకదాని మీద ఒకటి పడేలా మాత్రం అస్సలు వేసుకోకూడదు. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి చిప్స్ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చిప్స్ అన్నీ కూడా మంచిగా ఆరెంజ్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసి ఎక్సెస్గా ఉన్న ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేశాక చిప్స్ను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కాస్త ఉప్పు, కారం, చాట్ మసాలా లాంటివి స్ప్రింకిల్ చేసి ఒకసారి మిక్స్ చేసి సర్వ్ చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయండి. అచ్చం మనం స్వీట్ షాప్స్లో ఇంకా బేకరీస్లో బయట కొన్న చిప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ఇంట్లోనే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ ఇంకా టెక్స్చర్ వస్తాయండి. తప్పకుండా నేను చెప్పినట్టు చేస్తే మీరు కూడా చాలా ఈజీగా చిప్స్ను తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈ పొటాటో చిప్స్ను ఈజీగా చేసి పెట్టవచ్చండి. 2 అంటే 2 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సింపుల్ పద్ధతిలో చేసిన పొటాటో చిప్స్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్